మరోసారి రగులుతోంది. దశాబ్దాల అణచివేతను ఎదిరిస్తూ ఆ దేశ యువత పిడికిలు బిగించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఐతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా మొదలైన నిరసనలు ఇప్పుడు జంజీ ఉద్యమంగా మారాయి. నూతన సంవత్సరం వేళ శాంతియుతంగా ఉండాల్సిన వీధులు రణరంగాన్ని తలపించాయి. రాజధాని టెహ్రాన్ నుండి మారుమూల గ్రామాల వరకు ఈ నిరసన జ్వాలలు వ్యాపించాయి. దశాబ్దాల నాటి ఇస్లామిక్ విప్లవాన్ని ప్రశ్నిస్తూ పాత రాజు కొడుకు వైపు ఈ తరం ఎందుకు చూస్తోంది? నియంత పాలన అంతమే లక్ష్యంగా సాగుతున్న ఈ పోరాటంలో అసలేం జరుగుతోంది? ఇరాన్ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఉద్యమ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. ఇరాన్లో గత వారం రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు నూతన సంవత్సరం నాడు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సుప్రీం లీడర్ ఐతొల్లా అలీ ఖమేనీ అధికారానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డు మీదకొచ్చారు. అయితే భద్రతా దళాలు వీరిని అడ్డుకోవడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. రాయిటర్స్ మరియు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థల నివేదికల ప్రకారం ఈ ఘర్షణల్లో పలువురు నిరసనకారులతో పాటు ఒక భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా నిరసనకారులు నియంతకు మరణం అంటూ ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. కేవలం నగరాలకే పరిమితం కాకుండా ఈసారి గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ ఉద్యమం విస్తరించడం గమనించదగ్గ పరిణామం. దేశవ్యాప్తంగా పలుచోట్ల పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనకారులు భద్రతా దళాలతో బాహాబాహికి దిగారు. కొత్త ఏడాది సంబరాల వేళ ఇరాన్లో నెత్తుటి మరకలు మరొకసారి ఆ దేశ రాజకీయ అనిశ్చితిని ప్రపంచానికి చాటి చెప్పాయి. ఈ నిరసనల్లో అత్యంత ఆసక్తికరమైన మలుపు ఏంటంటే 1979 నాటి ఇస్లామిక్ విప్లవం ఎవరైతే గద్దె దించిందో సరిగ్గా వారికే ఇప్పుడు యువత జై కొడుతోంది. టెహ్రాన్ వీధుల్లో యూనివర్సిటీ విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహిస్తూ నాటి షా మొహమ్మద్ రేజా పహ్లావీ కుమారుడు రేజా పహ్లావీకి మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. నాడు అమెరికా మద్దతుదారుడని విమర్శించి వెళ్లగొట్టిన రాజవంశాన్నే నేడు రక్షకులుగా యువత భావిస్తూ ఉండడం ఇరాన్ రాజకీయాల్లో వచ్చిన భారీ మార్పును సూచిస్తోంది. ప్రస్తుత మత ఛాందసవాద పాలనలో స్వేచ్ఛను కోల్పోయామని భావిస్తోన్న కొత్త తరం పహ్లావీ పాలనలో ఉన్న ఆధునికతను, స్వేచ్ఛను కోరుకుంటోంది. విశ్వవిద్యాలయాల గోడల మీద, సోషల్ మీడియాలో షాను కీర్తిస్తూ పోస్టర్లు వెలుస్తున్నాయి. ప్రస్తుత పాలకులు దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా వెనక్కి నెట్టేశారన్న ఆగ్రహం విద్యార్థుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే కాదు, ఇస్లామిక్ రిపబ్లిక్ పునాదులనే ప్రశ్నించే స్థాయికి ఉద్యమం చేరింది. ఇరాన్లో తన పేరు మారుమ్రోగుతోన్న వేళ అమెరికాలో ప్రవాస జీవితం గడుపుతున్న రేజా పహ్లావీ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన ఇరాన్ యువతకు ఒక ఉద్వేగభరితమైన సందేశాన్ని పంపారు. నేను మీతోనే ఉన్నాను, మీ పోరాటం న్యాయమైనది, అంతిమ విజయం మనదే అని ఆయన ప్రకటించడం నిరసనకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దేశంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని తాను గమనిస్తున్నానని, ఈ అణచివేత పాలన ఎంతో కాలం సాగదని ఆయన భరోసా ఇచ్చారు. పహ్లావీ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నిరసనకారులు మరింత రెట్టించిన ఉత్సాహంతో వీధుల్లోకి వస్తున్నారు. ఒకప్పుడు దేశం విడిచి పారిపోయిన రాజకుటుంబీకుడి మాటల కోసం ఇప్పుడు ఇరాన్ ప్రజలు ఎదురు చూడడం అక్కడి పాలకులకు మింగుడు పడ్డం లేదు. పహ్లావీని కేవలం ఒక వ్యక్తిగా కాకుండా పాశ్చాత్య తరహా ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు ఒక ప్రతీకగా అక్కడి యువత చూస్తోంది. ఈ రాజకీయ ఆగ్రహానికి ఆజ్యం పోసింది మాత్రం ఆర్థిక సంక్షోభమే. గత 3 ఏళ్లుగా ఇరాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతితో సామాన్యుడి బతుకు బరువెక్కింది. దీనికి తోడు ప్రభుత్వం విధించే కఠిన ఆంక్షలు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లార్డెగన్, కుహాదస్ట్, ఇస్పాహన్ వంటి ప్రాంతాల్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఆయా ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో మరణాలు సంభవించినట్లు వార్తలొస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంటర్నేషనల్ సేవలను నిలిపివేసి వాస్తవాలను బయటకు రాకుండా చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆకలి బాధలు, భవిష్యత్తుపై బెంగ వెరసి ప్రజలను రోడ్ల మీదకు లాక్కొచ్చాయి. మాకు బతకడానికి తిండి లేదు, కానీ ప్రభుత్వం మాత్రం క్షిపణుల తయారీకి, విదేశీ యుద్ధాలకు డబ్బు ఖర్చు చేస్తోంది అన్నది సామాన్యుడి ఆవేదన. ఈ ఆర్థిక అసమానతలే ఇప్పుడు రాజకీయ విప్లవానికి బాటలు వేస్తున్నాయి.